ఈ మంచి అవకాశాన్ని పదే పదే మానవ జాతికి అందిస్తున్నటువంటి తండ్రి అయిన దేవునికి సంఘం ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు ఆరాధనలో మనం ఆలోచించవలసినటువంటి పాఠం చిన్న కుటుంబం చింతలేని కుటుంబమా అని. ప్రభుత్వాలు కానివ్వండి, నేడు ప్రజలు కానివ్వండి, ఒక నినాదాన్ని ముందు పెట్టారు అని అంటే ఖచ్చితంగా పరిశోధించే దినాల్లో మనం ఉన్నామని చెప్పక తప్పదు. చెప్పే ప్రతి మాట వాస్తవత కాదు. అది ఉందో కూడా లేదో కూడా తెలుసుకోకుండా మనం వాటిని వెంబడించకూడదు. థమ్సప్ తాగమంటున్నారు, థమ్సప్ తాగొద్దు అంటున్నారు. అలాగే మనిషి జీవితానికి సంబంధించి ఒక పక్క అది చేయండి అంటున్నారు, ఇంకొక పక్క చేయవద్దు అంటున్నారు. ఈ రెండింటి మధ్య నిజమేదో తెలియక చాలామంది నాశనంలో కూరుకుపోతున్నారు. అందుకే చెప్పబడే ప్రతి మాట పరిశీలన దృక్పథంతో అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఎలా పుట్టుకొచ్చిందో మూలానికి వెళితే కానీ ఈరోజు నిజాలు అర్థం కావట్లేదు. అందుకే పుట్టుకొస్తున్న ప్రతి దాన్ని నమ్మక మూల కారణమైనటువంటి బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడగలిగితే వాస్తవతలు అట్లే బయటపడిపోతుంది. అందుకే ఈ నినాదం చిన్న కుటుంబం చింతలేని కుటుంబమా. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం చెప్తుంది. మరి పెద్ద కుటుంబాల్లో చింతలు లేవా? చిన్న కుటుంబాల్లో చేరిన తర్వాత చింతలు లేవా? పెద్ద కుటుంబంలో మాత్రమే చింతలు ఉన్నాయి అని ఆలోచిస్తే కుటుంబం అంటేనే చింతలు ఉంటుంది అని బైబిల్ చెప్పింది. కుటుంబం అన్న తర్వాత చింతలు తప్పవు. మరి చింతని ఏం చేయాలి? చింతని ఏం చేయకుండా కుటుంబం చిన్న భిన్నమైపోవడం నేడు ప్రపంచానికి నేర్పించింది. సమస్య వచ్చిందా తొందరగా విడిపోండి, చిన్న కుటుంబం అయిపోండి అని అంటుంది. కానీ బైబిల్ ఏమైందంటే చింత వచ్చిందా నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు దేవుడు. చింత యావత్తు దేవుని మీద వేయండి, కుటుంబాన్ని మీరు కలిగి సంతోషంగా ఉండండి. కుటుంబాన్ని కట్టిన మూల పురుషుడైన తండ్రిని దేవుడు మరి సమస్యను తీర్చుకునే పరిష్కారాన్ని వ్రాయించాడు. దాన్ని ప్రజలు ఎవరు వెంబడించట్లేదు. అలాగే కుటుంబంలో ఉన్న వారిలో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఆ ఏ చింతలైతే ప్రారంభమవుతుందో అది కనుగొని అది దేవుని వైపుకి నెట్టే ప్రయత్నం మనుషులు ఎవరు చేయట్లేదు. ఇంకా 21వ శతాబ్దం వచ్చేలోపు మరి ఈ పాఠానికి సంబంధించి ముందే మీకు చూపించేసిన దృశ్యాలు ఏమండి. ఒక అన్నదమ్ముల మధ్య గొడవ తప్పదు. మరి గొడవ ఎందుకు వస్తుందో ఆలోచించడం. గొడవ వచ్చింది కదని అన్నదమ్ముడిని వేరే పెట్టి చిన్న కుటుంబంగా చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒక భార్యాభర్త గొడవ రాక తప్పదు, వచ్చిందా వెంటనే విడాకులు తీసుకో. ఇదండి పరిష్కారాలు. కోడలు తోడు కోడళ్ళ మధ్య సమస్యలు వచ్చాయా వెంటనే గోడగట్టే. ఇదేనండి పరిష్కారాలు. ఇది లోకము లేదా నేడున్నటువంటి సమాజం చెప్తున్న సమాధానం. కానీ బైబిల్ ఏముందనంటే అడ్డుగోడలు తీసేయి, సమస్యను మాత్రము తీసేయి. సహోదరి మధ్య సహోదరికి గొడవ ఉందా, నేను ఎన్ని మార్లు క్షమించాలని అడిగాడు అండి. సత్యంత వరకు క్షమిస్తూ ఉంటే కుటుంబం అలాగే ఉంటుందా, చెడిపోద్దా, కుటుంబం చిన్న భిన్నమైపోద్దా? క్షమాపణ కలిగే గుణం ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు అని అంటే అన్నదమ్ములు ఎప్పటికీ విడిపోరు. అలాగే కుటుంబం అంటే ఏ ఏ సమస్యలు ఎవరెవరికి వస్తుందో తెలుసుకుని దాని పరిష్కారాన్ని బైబిల్ దగ్గరకు వచ్చి చూస్తున్నాం. అలాగనే కొద్ది వారాలుగా ఒక తండ్రి ఒక కుమారుడు ఒక సమస్య వస్తే ఏం చేయాలో దానికి సమాధానాన్ని బైబిల్ నుంచి చూసాం. ఏ పాఠశాలలో కానీ ఏ స్కూల్లో కానీ చెప్పనిది, ఏ తల్లిదండ్రులు నేర్పనిది. అంతేకాకుండా ఒక భార్య ఒక భర్త ఎలా ఉండాలో సమస్య వస్తే దానికి పరిష్కారాన్ని గత ఆదివారం మీరు చూశారు. ఈ ఆదివారం మీరు చూడవలసినది ఒక అత్త ఒక కోడలు. ఇది ప్రముఖమైనటువంటి పాత్రలు కలిగినటువంటి సమస్యలు ఎక్కువ పుట్టుకొచ్చేది వీరి దగ్గరే. అందుకే పాటలు అన్నీ వినేశారు. ఒక అత్త ఒక కోడలు. అత్త కోడలకు సంబంధించిన వివరాలు కూడా బైబిల్లో ఉన్నాయా? ఆ అత్త కోడలకి కాదు, ఈ ప్రపంచం మీద ప్రశ్నను పుట్టుంటే
ఆ ప్రశ్నలకన్నింటికీ ఖచ్చితంగా బైబిల్లో సమాధానం ఉంది. బైబిల్ అలా చదవట్లేదు, పైపైనే చూసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఏం కనబడుతుంది? పైపైనే చూసుకు వెళితే పైపైనే మీరు కూడా చూసుకోవాలండి. భూమి మీద పైపైనే కనబడే గుట్టలు, రాళ్ళు, రప్పలు మాత్రమే కనబడతాయి. కానీ విలువైనవి నువ్వు కనుగొనాలని అంటే లోపలికి వెళ్ళాలి. సత్యమైనది, నిజమైనది పట్టుకోవాలంటే ఖచ్చితంగా అది బహు లోతుగా ఉంటుందన్న సంగతి గుర్తించాలి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న బంగారం పైన కనబడే రాళ్ళు లాంటిది కాదు. అది ఎంతో దూరం త్రవ్వుకుపోతే కనబడుతుంది. నువ్వు ఈరోజు బైక్ ఉపయోగిస్తున్న పెట్రోల్ అది పైన కనబడేది కాదు, ఇంకో లోపల ఉంది, దూరంలో ఉంది. వెండి లోనుంది, బొగ్గు లోనుంది, ఇనుము లోనుంది. అన్ని లోపల దూరంగా ఉన్నవే. వాటిని పరిశోధించారు, కనిపెట్టారు. కాబట్టి ఈరోజు వాటన్నిటిని మనం ఉపయోగించుకుంటున్నాం. మరి కుటుంబం దగ్గర వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మరి లోతుకి ఎందుకు వెళ్ళట్లేదు? లోతుగా వెళ్ళి ఆలోచించలేకపోతున్నారు. పెద్దవారు కదా ఆలోచించండి అంటే పెద్దవారు చెప్పే సమాధానం, వాడు తట్ట, వాడు బుట్ట, వాడికి ఇచ్చే, ఎందుకు గొడవ, నా భాగం నాకు ఇచ్చేయి. అలాగైతే వారు దూరంగా వెళ్ళారా? లోతుకు వెళ్ళి ఆలోచించి ఉంటే వారికి పరిష్కారం దొరికిండేది ప్రియమైన వాళ్ళారా. అందుకే సమస్యకు పరిష్కారం అంతా బైబిల్లో రాయబడి ఉంది. అందుకే ఈ ప్రశ్నకు ఒక దేవుడు కోరుకున్నటువంటి తన సంకల్పంలో అనేక మంది పిల్లల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనాలే అత్త, కోడలు. కానీ అది మరిచిపోయారు. అత్త ఎందుకు అయ్యారో, కోడలుగా ఎందుకు మారారో, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక స్త్రీ మరొక స్త్రీలుగా ఉండకుండా వారెందుకు కోడలుగాను అత్తగాను మారుతున్నారో మూలమునికి వెళ్ళి ఎవరు ఆలోచించలేదు. కాబట్టి జవాబు దొరకలేదు. అసలు ఎందుకు గొడవలు? అత్తంటే గొడవ ఉండక తప్పదయ్యా అని అంటున్నారు, కోడలంటేనే గొడవ ఉండక తప్పదంటున్నారు. అసలు ఈ గొడవ ఎట్ట పుట్టుకొచ్చింది? అత్త కోడలు కాకమునుపు పక్క పక్క ఇంట్లోనే ఉన్నారు, బాగున్నారు. అత్త కోడలకు కాకమునిపే మనవరాలు అవ్వగా ఉన్నారు. అత్త కోడలు కాకమునిపే తమ్ముడు కూతురుగా ఉంది, అన్న కూతురుగా ఉంది. అత్త కోడలు అయిపోతే నీ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందో సుదీర్ఘంగా ఎవరు ఆలోచించలేదు ప్రియమైన వాళ్ళారా. పోనీ ఆలోచించే అవకాశం కూడా లేదు, కాలానికి లేదు. పెళ్ళి కాకమునిపే ముందు బయోడేటా రాసిస్తున్నారు. ఏదనేది పెళ్ళి కూతురు తరపున ఉన్నటువంటి ఏమేమి కావాలో రిజ్యూమ్ ఇస్తున్నారు, ఉద్యోగానికి ఇచ్చినట్టు. ఏమన్నానా? అత్తుందా? అత్తుంటే పిల్లనివ్వా? ఏమండి, అత్తుందా? అన్నదమ్ములు ఎంతమంది, అక్కజల్లు ఎంతమంది? ఇవ్వండి. ఇది ఉంటే ఇవ్వరట. ఏంటండి, ఎందుకు ఇలా మారిపోతున్నారని అంటే అసలు విషయం అర్థం కాకుండా అత్తంటేనే గొడవ. ఏమండి, ఎవరు అన్నారట మా అత్త ఉత్తమరాలు అని. అత్త ఉత్తమరాలా? అత్త ఉత్తమరాలనైనా ఎప్పుడు ఉత్తమరాలు అవుతుంది తెలుసా? ఏమండి, కోడలు లేకపోతే. అదేనా అత్త లేని కోడలు, సరే అత్త లేని కోడలు ఉత్తమరాలట. అత్త లేకపోతే కోడలు ఏమి ఉత్తమరాలు? ప్రపంచం ఎలా అంటగట్టింది చూడండి. అత్త లేకుండా కోడలు ఏందని ఉత్తమరాలు అయ్యేది, కానీ ఉత్తమరాళ్ళు అయిపోతున్నారు కోడళ్ళు. అలా అని కోడలు లేని అత్త గుణవంతురాలట. ఎట్ట దించారట, మనసుకు అద్దుకుపోతుంది చూడండి. నిజమంటారు ప్రియమైన వాళ్ళారా? ఏంటి, కోడలు లేని అత్త, కోడలు లేదు అంటే కూతురులే పుట్టారు కాబరు. కోడలు లేని అత్త ఏమైతట? గుణవతరాలట. అంటే ప్రేమిస్తుందట ఆమె. ఎవరిని? కూతుర్ని ప్రేమించుకుంటున్నావేమో, ఒకసారి కోడలను ప్రేమించరాదు. చూసారా, ఇరుపక్కల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లమ్స్ని పేపర్ మీదకి తెచ్చారు, కానీ పేపర్లో ఉన్న ప్రాబ్లాన్ని మనసులోకి తీసుకువెళ్ళి తుడిపేసలేదు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు కోడలు ఉత్తమరాలు అనిపించాలి అని అంటే నీకు అత్త ఉండాలి. పరీక్ష లేదు, 10వ తరగతిలో
10వ తరగతి పాస్ అనేది చెప్తా పరీక్ష లేకుండా. అత్త లేకపోతే కోడలు ఎలా ఉత్తమరాలు అవుతుంది? కోడలే లేకపోతే అత్త ఎలా గుణవతురాలు అవుతుంది? ఏమండి, ఒక్కసారి ప్రశ్నిస్తే ఈ అత్త ఈ కోడల యొక్క అనుబంధాన్ని ఈ ప్రపంచం వివరింపలేనిది ప్రియమైన వాళ్ళరా, చూపించను కూడా లేనిది దాన్ని. చూసారుగా అత్త కోడలు ఎలా గుద్దులాడుకున్నారు. ఏంటండి, నేనేం చేసినా మీకు పడదు, వచ్చేటప్పుడే తెచ్చుకున్నారు ఆ సామెతను. ఏమండి, కోడలు మట్టి కుండను పగలగొట్టినా బంగారు గిన్నెను పగలగొట్టినట్టు, బంగారు కుండను పగలగొట్టినట్టు. అవునండి, మట్టి కుండను పగలగొట్టేస్తే బంగారు కుండను పగలగొట్టినట్టు అత్త దాన్ని తెర మీదకి తెస్తుంది. అత్త పగలగొట్టేస్తే అయితే ఆలోచించారా? ఇట్లాంటి సామెతలు పుట్టుకొచ్చే కానీ జవాబు కనిపెట్టలేదు ప్రియమైన వాళ్ళరా. అపురూపమైన పాఠం ఈరోజు ఎంతోమంది నేను అనుకున్న వారు ఏడ రాకుండా పోతారో ఇది నేర్చుకుని వెళ్ళి చెప్పేవాళ్ళు అని అనుకున్నానండి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. దేవుడు కోరుకున్న అత్త, జగత్తున్న పునాది వేసిన తర్వాత ఇప్పుడున్న అత్త కోడలను ఎవరైనా చూపించగలరు? కోడలుగా కాసేపు నటించంటే కోడలుగా నటించేస్తుంది, కాసేపు అత్తగా నటించంటే అత్తగా నటించింది. ఇంతకుముందు చూసిన పాటలో అది నటించినది, అది నటించి చూపించగలం. దేవుడు కోరుకున్నటువంటి ఓ అత్తను నటించను చూపించు. దేవుడు కోరుకున్న ఒక కోడలను కనీసం నటించను చూపించగలవా? తెలిస్తే కదా నువ్వు అట్లా నటించడానికి. 24 గంటలు గొడవలతో చూపించిందండి. తమ్ముడు 2 కావాలి నాకు క్లిప్పింగ్స్ అని అడిగాను రవికాంత్ని. ఏదండి, గొడవాడుకొని కొట్లాడుకొని చంపుకునేటువంటి దృశ్యాలు ఉన్నటువంటి కోడలు, అత్త కోడలు చూపించు, మంచిగా ఉన్న అత్త కోడలను కూడా చూపించన్నాను. రాత్రంతా నిద్ర లేకుండా వెతికాడట. సార్ ఒక్కటి కూడా దొరకలేదు సార్ మంచిది. మంచి క్లిప్పింగ్స్ దొరకలేదు. ఓ మంచి అత్త ఎట్టు ఉండాలి, ఓ మంచి కోడలు ఎలా ఉండాలో క్లిప్పింగ్స్ దొరకలేదు. ఇక జీవితం ఎలాగుంటుందో ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళరా. మిమ్మల్ని అడగండి, క్లిప్పింగ్స్తో పాటు అపురూపమైనటువంటి దృశ్యాలు దేవుడు రాయించినటువంటి అత్తను చూపిస్తాము, దేవుడు రాయించిన కోడలను చూపిస్తాం. అసలు ఇంతకీ అత్త అంటే ఏంది, కోడలనే పదాలకి అని అర్థం తెలుసా? ఏమండి, అత్త కోడలన్న పదాలకు అర్థం తెలుసా ఈ లోకానికి? అత్తే. అత్తకి పరిపూర్ణమైన పదం, సంపూర్ణమైనటువంటి వర్డ్స్ ఎవరైనా చెప్తానన్నా ఒకవేళ మీకు తెలిసి ఉంటుందేమో. చెప్పనా? అత్తని పరిపూర్ణంగా చెప్పండి. అత్తను పరిపూర్ణమైన పదంలో చెప్పగలరా? ఏమా, నోరు తెరవండి, పర్వాలేదు. అత్తను అత్తే అంటారు అందరూ, పరిపూర్ణమైన పదం కాదది. ఏనా? అత్త, అమ్మ. గుడ్. అత్తమ్మ కదండి పరిపూర్ణమైన వర్డ్. ఏమండి, సంపూర్ణంగా పలకాలి అని అంటే అత్త అని పలకకూడదు, అది తప్పు. అత్తమ్మ అని పలకాలి. కోడలంటే అండి, కోడలు అండి, కోడలంటే తెలియకుండా కోడళ్ళు అయిపోయి కూర్చున్నారు ఇక్కడ, అంతేనా? కోడలంటే ఏందైనా అయ్యా? కోడలు అంటే అర్థం చెప్పండి, ఆ పదానికి అర్థం చెప్పండి. కోడలు అంటే కొడుకు ఆలి అని. చెప్పండి, కొడుకు ఆలి. కొడుకు ప్లస్ ఆలి కోడాలి. కోడలి అని అంటేనే కొడుకు ఆలి అంటే కొడుకు భార్య, ఆలి అంటే భార్య అని అర్థం ప్రియమైన వాళ్ళ. కొడుకు యొక్క భార్య అట కోడలటే. అదే కొడుకు అంటే కోడలి అని అంటే అర్థం కొడుకు ప్లస్ ఆలి, కోడాలి. ఇది సంపూర్ణమైన ఒక అత్త, అమ్మ, ఒక కోడలు అని అంటే అర్థం అండి. బాగానే ఉంది, కోడలు కొడుకు ఆలి అని కరెక్ట్గా అంటుకుంది. అత్త అమ్మ అనేది ఎలా సంబంధం?
అత్త అమ్మ ఎలా సంబంధం? అత్త ప్లస్ అమ్మ గుణసంధి అని చెప్పేవేమో, కానీ అత్తమ్మ ఎలా అయ్యింది? అత్త అమ్మ ఎలా అవుద్ది? కొడుకు ఆలి, కొడుకు భార్య కోడలు అవుతుంది, నో ప్రాబ్లం, కరెక్ట్గా ఉంది. కానీ అత్తను అమ్మని ఎలా చెప్పమంటావు? అత్తమ్మని ఎలా అయింది? అత్తమ్మని ఎందుకు పెట్టారు నేను ఇల్లు? సంపూర్ణమైన పదం అన్నప్పుడు అత్తమ్మ అన్నారంటే ఎలా పెట్టారు దీనికి అత్తమ్మ అని? అంటే అత్తనమ్మనొచ్చా? అమ్మా ఏమంటే అత్తనమ్మ అనొచ్చా? పరిశీలిస్తే ప్రేమైన వాళ్ళరా, అత్తమ్మ అవుతుందా? అత్తమ్మ అంటే అమ్మనే కదా అని అర్థం. అత్త అమ్మ అవుతుందా? ఈరోజు అనేకులకు తెలియదు ప్రేమైన వాళ్ళు అత్త అమ్మ అవుతుందని. ఎందుకంటే మూలానికి వెళ్తే కదా. మొట్టమొదట పుట్టింది ఎవరు నాన్న? ఏమన్నా మొట్టమొదటి పుట్టింది ఎవరు? సరే ఆదాము. ఆదాముల నుంచి ఎవరు వచ్చారు? వాళ్ళకి అత్తమ్మ లేరే, అవునా? వాళ్ళు అత్తమ్మలు అయ్యారు. అలాగైతే మొట్టమొదటి కొడుకు ఎవరు? కయ్యను పుట్టాడు. తర్వాత ఎవరు పుట్టారు? హేబేలు చనిపోయాడు. తర్వాత ఎవరు పుట్టారు? షేతు పుట్టాడు. ఈ ఇద్దరు మొట్టమొదటి ఎవరికి పెళ్ళి అయింది? కయ్యానికి మొదట పెళ్ళి అయ్యిందా? షేతుకు మొదట పెళ్ళి అయ్యిందా? షేతుకా? ఎట్లా? కయ్యానికా? ఇద్దరు వర్గాలు ఉన్నారు ఇక్కడ, కరెక్ట్గా రండి. షేత కయ్యనా? ఎందుకని? ఏనైనా షేతు ఎందుకు? కయ్యను దేశదిమ్మరి అయిపోయాడు, తరిమేశాడు దేవుడు ముద్రేసి నెత్తిన. ఓ ఎవరు చేర్చకూడదు అని, అది దేవుని ఆజ్ఞ. ఆడ వెళ్ళి వాడు దేశాల మీద పడిపోయినప్పుడు దేశాలు ఆడ ఉన్నాయి. నీకు చెప్పాలి మోషే గారు జరిగిన వివరాలను. అది మోషే పుట్టక మునుపు సంగతి. మోషే పుట్టక మునుపు సంగతిని మోషే గారు రాసి చూపించాలంటే ఇలాగ రాయాలి నీకు అర్థమయ్యేటట్లు. రైట్, దేశదిమ్మరి అయిపోయాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడికి అమ్మాయి ఆడ దొరికిద్ది. దేశాల మీద తిరుగుతున్న వాడికి అమ్మాయి ఎక్కడదనన్నా? అమ్మాయి రావాలి అని అంటే మళ్ళీ ఆదాముకు పుట్టాలి కదా. అలా ఆదాముకు పుట్టినప్పుడు షేతుతో పాటు కుమార్తెలు పుట్టారు, కుమార్తెలు కూడా పుట్టారు. అప్పుడు కుటుంబంలోనే ఉన్నారు. కుటుంబంలో ఉన్నారు కాబట్టి కుటుంబంలో ఉన్న వారిని చూసి తన చెల్లెల్ని ఏం చేసి ఉండొచ్చు? చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఎవరు? షేతు. మొదటి కయ్యనైనా షేతైనా వివాహం చేసుకున్నది మొదటి వివాహము షేతుదే. అయితే షేతుకి మొట్టమొదటి వివాహం చేయించినది అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళరా? కూతుర్ని ఇస్తే కూతురు అమ్మ ఏమవుద్ది? ఏమైద్ది నాన్న? అర్థమైందా? ఎక్కలే. మొట్టమొదట కోడలు ఎవరు? మొట్టమొదటి కోడలు ఎవరు? మొట్టమొదటి అత్త ఎవరు? మొట్టమొదటి అత్త ఏమో అవ్వే. మొట్టమొదటి కోడలు ఎవరు? అవ్వ కూతురే. అవ్వ కూతురు. ఇప్పుడు ఏమని పిలవాలి అవ్వని? అమ్మ అనే పిలవాలి, అమ్మ అనే పిలవాలి. ఏమండి, అమ్మే దేవుడు కోడాలుగా చేసినప్పుడు అమ్మ అత్తగా మారింది. అందుకే అత్త అమ్మ, అత్తమ్మ అండి, అమ్మండి. అత్తడ పక్కన పెట్టండి, అమ్మండి. అదండి గ్రంథం. ఈరోజు ఈ ఫీలింగ్ ఉన్నటువంటి నిజమైన కోడళ్ళు ఉన్నారా? ఎవరైనా మీరు పరిశీలిస్తే మా అత్త మా అమ్మే. అయితే కోడలు ఏమవుతుంది మరి? అత్తకి. ఏటండి, ఎవరు మరి? కయ్యను భార్య ఎవరు? లేదా షేతు భార్య ఎవరు అని అంటే సొంత స్వయాన కూతురే కదా. అటండి, ఎవరు కూతురు? అవ్వ కూతురే కదా. మరి ఎవరు కోడలు ఏమయ్యారు మరి? కూతురండి. కొడుకు ఆలి, కొడుకు భార్య, షేతు యొక్క భార్య ఏమయ్యిందనంటే నా కూతురండి. ఇది బంధం. ఈ బంధం అర్థం కాకుండా జుట్లు బీక్కుంటుంది లోకం. ఎందుకు అసలు చెప్పు? అత్తకి సరే, అమ్మకి కూతురికి గొడవ రావాలా? వచ్చిద్దా గొడవ? వచ్చిద్ది. ఎప్పుడు వచ్చింది చెప్పమ్మా?
కరెక్ట్ టైంకి లేచి పనులు చేసుకోకపోతే అరిసిద్ది ఎవరు? అమ్మ. అత్తమ్మ కూడా అదే పనే కదా చేసేది. అమ్మ మీద రాని కోపం అత్త మీద ఎందుకమ్మా? మీరే చెప్పండి. ఇది అమ్మే కదా. కానీ బాగానండి, ఈమె లేచి పడుకొని నిద్రపోతూ ఉంటుంది కూతురు. లేచి వయసు అయినా సరే దర 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 చేసేస్తే నువ్వే పనిని. వాకిలి జిమ్మేది నువ్వే, ముగ్గులు వేసేది నువ్వే, కళ్ళెబ్బజల్లేది నువ్వే, నీళ్ళు తీసుకొచ్చి పెట్టేది నువ్వే. ఏమ్మా నువ్వు ఈ వయసు అయిన కాలం నువ్వు చేస్తున్నావంటే నా కూతుర్ని కొంచెం సుగూసంగా పెంచేస్తున్నాను. నిద్రపోతాను నా కూతురు. ఇప్పటికి కూడా మెప్పు చెప్పుకునే తల్లులు ఉన్నారు. దాన్ని ఏమి లేపేది, అది ఏం చేసేది? అప్పటికి బట్టలాగా ఉంటుంది. ఎందుకు చేయదు? నువ్వు ముసలిదాన్ని వైపు నువ్వు మొయ్యలాకున్నావు. మోసే వయసున్నా కూడా నా కూతురు మొయ్యదు అని చెప్తుంది. అది నీ కూతురుగా ఉన్నప్పుడు మాత్రం మొయ్యలేదు అన్నావు, మరి కోడలు వచ్చినప్పుడు మొయ్యాలి అంటావు ఏందమ్మా? చెప్పు, ఇదెంత సమంజసం? కూతురికి చేయగలిగినప్పుడు వయసు కనపడలేదు, కోడలకు చేసేటప్పుడు మాత్రం బీపీ కనపడుద్ది. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అయినా నేనే చేయాలా ఏంటండి? నువ్వే చేయాలా? నేడు జరుగుతున్న ఈ దృశ్యాలన్నిటిని మీ కళ్ళలోకి తీసుకొచ్చి చూడండి, బైబిల్ దగ్గరికి తీసుకొచ్చి చూడండి ప్రియమైన వాళ్ళరా. ఎందుకు తెలుసా? కూతుర్నైతే పడబెట్టి, కూతురునైతే కూర్చోబెట్టి కాఫీ ఎత్తుకొచ్చి ఇచ్చేది ఏమే. అన్ని పనులు చకచక చేసింది. కోడలైతే ఎందుకు మనసు మారిపోతుంది? ఎందుకు అలా మారింది చెప్పండి ప్రియమైన వాళ్ళరా. కోడలైతే ఎందుకు చేయదు? కోడలు తెచ్చిపెట్టాలట కాఫీ, టీ. కోడలు తెచ్చిపెట్టావు, ఇంకా లేదు మొహం చూడు, చుంపురు జిట్టు వేసుకొని వస్తాం ఎదురుగా. అది కూతురు వేసుకొస్తే మాత్రం ఏమనవు. ఏంటండి ఎందుకు తెలిసి తేడా? అదే కూతురు పగల కొట్టేసింది అనుకో కాఫీ గ్లాసుని, అడగదు, చేయి జారిందా బిడ్డ. అదే కోడలకు జారితే అన్నీ జారిపోయేటట్టు కొడతావే. ఇదేనండి. ఎక్కడదండి ఇది? ఎక్కడొచ్చింది ఈ తేడా అని అంటే, కోడల్ని కూతురుగా చూడటం లేదు కనుక, కోడలను కూతురు అనుకోవటం లేదు కనుక. ఎందుకు గొడవలు అని అంటే, ఏమండి, అత్తను అమ్మగా చూడలేదు కనుక. ఈ మనసు ఎవరికి ఇంతవరకు రాలేదో ఇంతవరకు వారికి విరోధులుగానే కనబడతారు ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడైనా మీ అమ్మ మీద అలిగావా? కోప్పడ్డావా? నువ్వు ఎప్పుడైనా నీ కూతురు మీద కోప్పడ్డావా? ఒక్కొక్క తల్లులకి, ఒక్కొక్క కూతుర్లకి ఖచ్చితంగా ఈ బంధం తెలుసు ప్రియమైన వాళ్ళారా. మరి ఎక్కడో నుంచి వచ్చి నీకు కూతురు అయినటువంటిది తన సొంత అమ్మను వదిలిపెట్టి ఇక్కడ ఎవరు ఉన్నారని వచ్చారు తెలుసా? అత్తలో అమ్ముందనే కూతుర్లు ధైర్యంగా ఈరోజు ఇంకొక ఇంటికి వచ్చేస్తుంది. అప్పగించేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. చూసారా, నా కూతుర్ని చేతిలో పెడుతున్నాం. ఏమని పెడుతున్నాం తెలుసా? ఇది నీ కూతురులా చూసుకో. కూతురు ఎట్టా అవుతుంది అత్తకే, కానీ కూతురులా చూసుకో. మామని చెప్తారు, నీ కూతురులా చూసుకో అయ్యా. ఏ నొప్పి లేకుండా పెంచాను నేను. దానికి కాఫీ నేను ఇస్తేనే కానీ అది లేదు, అది చిమ్ముకోదు, అది మొయ్యలేదు, అది కూర చేయదు. కూర చేయకపోయినా పర్వాలా, వండలేకపోయినా పర్వాలా, ఏమైనా కూతురులాగా చూసుకో. ఎందుకంటే నీ కూతురికి ఏమి రాదుగా. ఏమండి, ఇంత సుదీర్ఘమైన ప్రేమను దేవుడు అంటగట్టి ఒక కూతురుగా పెట్టి లోకానికి పంపింది. వీళ్ళు గొడవలాడుకోడు కనుక ప్రియమైన వాళ్ళారా. గొడవ ఆడేటప్పుడల్లా దీన్ని ఎలా చెప్పాలా, దీన్ని ఎలా చూపించాలనేది ఎన్నో రోజుల ఆలోచనలు ప్రియమైన వాళ్ళు. ఎట్లా చూపించామండి వీళ్ళకి? మనం గొడవ ఆడొద్దాం మన అమ్మకి చెప్పగలమా? అమ్మ అలిగడ కూర్చుంటుంది. అటు భార్యకి చెప్పామా, నువ్వు ఏమండి, నువ్వు ఆళ్ళ మనిషి కదా, నువ్వు ఎక్కడంటావు అబ్బా మా మాటల భార్య కొంగుకి ఏమైపోయి ఉన్నావా? ముడి. ఇంకో మాట చెప్తారు, భార్య కింద, భార్య పైన కూర్చొని ఉంటుందట. దాన్ని ఏమంటారు నైనా? బిందు పెట్టే దాని కింద బిందు పెడతాం కదా. ఇప్పుడైతే ఏదేదో వచ్చింది ప్లాస్టిక్లోకి. ఇంతకు మునుపు ఇంగ్లీష్లో చెప్పకండి నాకు,
కుదురు నాన్న, కుదురు. తమిళ్లో అయితేనన్నా పిరమనాయ్. అది కుండకి షీట్ ఉండదు కూర్చోడానికి, కుండ రౌండ్గా ఉంటుంది. నేను కూర్చోబెట్టాము ఏమంటే నీళ్ళు పెట్టా, ఇటను వాలిపోద్ది. దాన్ని కూర్చోబెట్టడానికి ఏం కావాలా? ఏమా? కుదురు. ఆ కుదురుని డబ్బు ఉండే వాళ్ళు ఏదేదో చేసుకుంటున్నారు, డబ్బు లేని వాళ్ళు ఆ రోజుల్లో గడ్డి ఉంది కదా, ఎండుగడ్డితో అటు చుట్టి దాన్ని రౌండ్ చేసి పెట్టి దాని మీద కూర్చోబెట్టేది. అంటే భర్త ఇటెట్టు ఉంటాడట, ఇటు అమ్మ పక్క, ఇటు భార్య పక్క. అందుకు కుదురు కావాలి వీడికి. త్వర భార్యని కుదురైపోయి అది వాళ్ళు మారిపోయాడు. ఏమండి, వినలేనంత బాధలు ఉన్నాయి ప్రేమైన వాళ్ళరా. ప్రతి తల్లిదండ్రుల మధ్య, ప్రతి భార్యాభర్తల మధ్య, ప్రతి కోడళ్ళ మధ్య, తోడు కోడళ్ళ మధ్య ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా తీరాయా? లేవండి. అది రెచ్చిపోతూనే ఉన్నాయి. దాని అదుపులో పెట్టిన వాళ్ళు ఎవరు కనబడలేదండి. అదుపులో పెట్టడానికి ఆయుధాలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ప్రభుత్వం ఏమైనా చెప్పగలదంటే, ఎందుకు వచ్చిన గొడవమ్మ, పెన్షనే కదా నీకు కావాల్సిందే, 10,000 ఇచ్చారా? ఈరోజు కోర్టు తీర్పు అదండి. వీడు యుఎస్ఏలో కూర్చున్నాడు, లేదా సింగపూర్లో కూర్చొని ఉన్నాడు, మేము చదివించి మేమేమయ్యాము, మమ్మల్ని పోషించేది ఎవరు వృద్ధాప్యములు అన్నప్పుడు కోర్టు ఏం చెప్పింది తెలుసా? సమాధానం ఏమని చెప్తుంది తెలుసా అండి? నీ జీతం ఎంత? ₹1,00,000. ఇదిగో ₹30,000 తల్లిదండ్రులకు పంపించేసేయి. ఇది సమాధానమా అండి? సమాధానమా? చెప్పు, ఎందుకు మారిపోయావు? వాడు భార్య మాట విని మమ్మల్ని వదిలేశాడు అంటున్నారు తల్లిదండ్రులు. అలా అన్నప్పుడు మరి కోడలు ఎవరు వారికి తెలుసా? కోడలు ఎవరో చూపించారా? కోడల యొక్క పాత్రకు కోడలకు నేర్పించారా? ఏ ప్రయత్నము చేయలేదు ప్రేమైన వాళ్ళరా, ఏ ప్రయత్నం చేయలేదు. ఏ అత్త అయినా తన కోడల కొరకు ప్రయత్నం చేయలేదు మారాలని. ఏ అత్త అయినా ఏ కోడలను చూడలేదు, ఏ కోడలైనా ఏ అత్తను చూడలేదు మార్చుకోవాలని. అంతేనండి. ఇక్కడ ఒక చిన్న జరగకూడదు. ఏదైనా జరిగిందంటే వెంటనే ఫోన్లు చేసి వాళ్ళు ఎవరుకున్నా చెప్పుకునేది అత్త. ఇటు చూస్తుంది నన్ను, అటు చూస్తుందని చెప్పుకుంటారు. వెంటనే ఏం ఫోన్ ఎత్తుకుంటుంది, అబ్బా ఇక్కడ కూడా సంతోషంగా ఉంచలేదు, వేరే వచ్చినా వదలలేదు. వినలేదండి ఇవన్నీ. అలసిపోతున్నారు ప్రేమైన వాళ్ళ లోకంలో. దీనికి కారణం ఏంటి? అసలు ఇలాగ మారడానికి కారణం ఏంటి? ఇంతకి చెప్తున్నా, ఒక మనవరాలు సొంత మనవరాలు కూతురు అవునండి, కూతురు అత్తగా మారిపోతే, కూతురుని కొడుకు తీసుకొచ్చి పెట్టుకుంటే నన్ను చూసుకుంటుందని చేసి పెడితే, ఆ కూతురు మా మనవరాలు చూడటం లేదండి. ఆ మనవరాలు అత్తగానే చూస్తామంది. అవ్వను అత్తగా చూస్తుంది, అవ్వను అత్తమ్మగా చూడట్లేదు. భర్త ఏదైనా తేకూడదు, ఏమి తెచ్చాడో ఏమి చెప్తాడో వాళ్ళకు చూపించకూడదు, అది భార్య ఉద్దేశం. ఏమి తెచ్చాడో అది పిల్లలకు ఏమండి అప్పుడు తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చేవాడే. ఎప్పుడు పెళ్ళి కానప్పుడు తీసుకొచ్చి పొట్లమంతా నీ దగ్గర ఇవ్వాలి. ఇంకెవరున్నారమ్మా? నువ్వే ఉన్నావు, ఇచ్చాము. ఇప్పుడు ఎవరి దగ్గర వాళ్ళు తీసుకొచ్చేసి పండు తీసుకొచ్చారు. పండుని తీసుకొచ్చినప్పుడు ఇద్దరమే ఉంటమే. సగం కోసి అమ్మ నువ్వు సగం, నాన్న సగం, నేను సగం. ముచ్చటగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి కొడుకు? అర్థమైందా ప్రియమైన? ఈ సమస్యలకి కారణాలు ఎక్కడే ఆలోచించారు ఎవరన్నా? ఏదని తినేది తీసుకొస్తే వయసు అయ్యే లోపు వారు పిల్లపిల్లలా మారిపోతారు. ఏమని పెడతారా? చిన్నపిల్లలు ఏ విధంగా తాతృత ఎదురు చూస్తారో, బయట నుంచి కొడుకు వస్తే ఏదైనా తెచ్చాడో ఏమని చెప్పి తల్లిదండ్రులకు వైపు పిల్లలు ఏ విధంగా చూస్తారో, వారు పెద్దవారు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అత్త మామలు ఇలాగే ఎదురు చూస్తారు ప్రేమైన వాళ్ళరా. ఏమండి, సమస్య తీరాలంటే ఏం చేయాలి చెప్పు? ఏమి తెచ్చాడో మాకేం చూపిస్తుందా అని ఆగడమే. కానీ ఏమీ తెచ్చి ఉండకపోయినా ఏమీ తెచ్చి ఉంటాడో వాళ్ళే తిని ఉంటారు అనుకుంటారు. కానీ సమస్యకు పరిష్కారం ఏంటి? అది కోడలు ఆలోచించేది అయితే ఎత్తుకోపోయి పొట్లం ఆమె మీద పెట్టి నువ్వు పంచేయమ్మా, ఇదిగో మీ కొడుకు తెచ్చాడు, ఇది తిందాము. సరేనైనా ఏమి తెచ్చి ఉంటాడమ్మా, వయసులో ఉన్నారు మీరు తినండి, ఇదిగో అది కూడా పెట్టు, వాళ్ళకి పెట్టు, వీళ్ళకి పెట్టు, సమస్య తీరిపోయిద్ది. కానీ సమస్యలు పెరగడానికి కారణాలు చిన్నవి. అవి ఏమైనా పట్టించుకోగలిగినవా? కోర్టుకి ఎత్తుకెళ్ళగమ్మా, ఏమి తీసుకొచ్చాడో నాకు చూపించకుండానే వాళ్ళు తినేశారు అని దానికి కోర్టుకి వెళ్దామన్నా? ఈ సమస్యను తీసుకెళ్ళి కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకుందామా? విడాకులు కూడా తీసుకుంటున్నారు ప్రేమైన వాళ్ళు ఈరోజు. అది చిన్న సమస్య, అది చేతితో కానీ లేదా నోటితో కానీ తీరిపోయే ఒక చిన్న సమస్య. ఈరోజు అత్త కోడళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సందర్భాలు ఇవ్వండి.
బోలెడు మీ కళ్ళ ఎదురుగా మీరు చూస్తూనే ఉంటారు ప్రేమైన వాళ్ళారా. మొట్టమొదటిగా చేసిన అవ్వ అత్తగా మారింది కన్న కూతురికి. ఎక్కడ సమస్య వచ్చిందో చూడు. పిల్లలకని దేవుడు చెప్పిన పని చేశారు. కోడలుగా మారింది ఇందుకే, కూతురుగా మారింది ఇందుకే అని చెప్పే ఓ నాదుడు లేడు ఈరోజు పాఠంలో. పెళ్ళయ్యేటప్పుడు ఆ ముక్క చెప్దాం మనం వినరు, తొందరగా అయిపోవాలా. ఎందుకు కోడలు అయిపోబోతుందో, కూతురు అక్కడ వెళ్ళి అత్తకి కూతురుగా ఎందుకు మారబోతుందో ఈ దృశ్యాలను కూడా వినరు ప్రియమైన వాళ్ళరా. అందుకే దేవుడు చక్కని మాటలు రాసి చూపించాడు. ఒక అత్త అంటే ఎలా ఉండాలో, ఒక కోడల దేవుడు ఎలా కోరుకుంటున్న వారు ఉన్నారో ఈ ప్రపంచం దాన్ని రుచి చూడాలి. కనీసం మీరైనా చూడండి నాన్న, దేవుని వాక్యాన్ని చదవండి. ఎందుకు అత్త అయ్యావు, ఎందుకు కోడలేవు? అత్త నువ్వు అవ్వాలనుకుని అవుతావా? ఎవరైనా చేస్తే అవుతావా? ఎవరో నిన్ను అత్తగా చేయాలి. ఎవరైనా చేయాల్సింది అర్థం కాలేదా? అత్త అవ్వాలంటే ఎవరు చేయాలి? నిన్ను అత్తగా చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడు. దేవుడు చేస్తేనే నువ్వు అత్త అవుతావు. కోడలు ఎలా అవుతావు? దేవుడు చేస్తేనే నువ్వు కోడలు అవుతావు. ఎట్ట అవుతావండి? ఆయన ఏడ కూర్చున్నాడు అనుకుంటారా? నువ్వు అత్త, నువ్వు కోడలు అవ్వాలని అంటే, నువ్వు అత్త అవ్వాలంటే కోడలు కావాలి. కోడలు కావాలంటే కోడలను పుట్టించాలి. కోడలను పుట్టించే పని దేవునిది. నువ్వు అత్తగా మారాలని అంటే కోడలు రావాలి. కోడలు పుట్టించింది అతనే. మరి నువ్వు కోడలుగా అవ్వాలి అని అనుకుంటే నీకు కొడుకు కావాలి, భర్త కావాలి, ఆలి కావాలి. భర్త కావాలి అని అంటే ఏం చేయాలి ప్రేమైన వాళ్ళరా? నీ భర్తను పుట్టించాల్సిన కూడా దేవుడే. పుట్టించిన ఆయన మిమ్మల్ని కోడలుగాను నేను అత్తగాను చేసిన ఆయన పని మీకు పెట్టి ఉండడా? ఏం పని ఉంది చెప్పు? కూర్చొని ఉండడమేనా? తెచ్చిపెట్టిందని వండి పెట్టడమేనా? ఇదే అత్త కోడల పని. అసలు అత్తగా కోడలుగా దేవుడు ఎందుకు చేయాలనుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్లో ఎందుకు అత్తగా చేశాడో, ఎందుకు కోడలుగా చేశాడో రాయబడి ఉంది ప్రియమైన వాళ్ళారా. చూడండి, అందరు బైబిల్ ఇప్పి దయచేసి చూడండి. నిన్ను అత్తగా చేసింది ఎవరో ఒకసారి చూడు ప్రియమైన వాళ్ళారా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 4-7 వచనాల వరకు నాకు స్పష్టంగా చదివి చెప్పేవాళ్ళు కావాలి. వారు రూతు గ్రంథం 1వ అధ్యాయం 4-7 వచనాల వరకు. ఇంతవరకు మీకు ఆల్రెడీ విని ఉన్నారు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. రైట్, చదువునా. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు, వారిలో అంటే కొడుకుకి ఏమైనా అప్పటికే భర్త చనిపోయాడు. నయోమికి తెలుసు కదనన్నా, నయోమికి భర్త ఏందా మోహన్ చూస్తున్నారు? తెలుసది లేదా? నయోమి తమ భర్తతో కరువు దినాలు సంభవించగా బతకడానికి దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిన చోట భర్త చచ్చిపోయాడు. కొడుకులు 2 ఉన్నారు, కూతుర్లు లేరు. కొడుకులకి పెళ్లి చేసింది. అదే సందర్భం. కొడుకులకి పెళ్లి చేసిందట. కొడుకులకు పెళ్లి చేసిన తర్వాత ఏం అత్తగా మారింది. అదే సందర్భం చెప్తున్నాను చూడండి. వారిలో ఒకదాని పేరు ఓర్పా. రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు, ఏట బాగా చదవనైనా 10 సంవత్సరములు అక్కడే నివసించారు. దేవుడు కోరుకున్న అత్త ఎలా ఉండాలో, దేవుడు కోరుకుంటున్న కోడలు ఎలా ఉండాలో దేవుడు రాయించిన అపురూపమైన సందర్భం ఇది. 10 ఏండ్లు అయిందట. 10 ఏండ్లు అయిన తర్వాత మహలోను కిలియోను అంటే కొడుకులిద్దరు పేర్లయ్యి, కొడుకులిద్దరూ చనిపోయారట ప్రేమైన వాళ్ళారు. పెళ్ళయి 10 ఏండ్లకే చచ్చిపోయారా? పెళ్ళయి 10 ఏండ్లకే చచ్చిపోయినప్పుడు కోడళ్ళు ఎంత వయసులో ఉంటారో ఒకసారి ఆలోచించండి. పెళ్ళయి 10 ఏళ్ళకల్లా చచ్చిపోయారంటే ఎంత వయసులో ఉండాలి? కనుక చదువు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను పెనిమిటియు లేనిదాయను. పెనిమిటి కూడా లేదు అంటే మొగుడు లేడు, చనిపోయింది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనక మోయాబు దేశం విడిచి వినుటకై 8వ వచనం చదువు. నయోమి తన 2 కోడండ్రను చూచి అంటే అప్పుడు ఏమైపోయింది? అత్త కోడలను సంపాదించుకుని అత్తగా మారింది. కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్నది 2 కోడళ్ళు మాత్రమే అంటారు. 3 ఆడవాళ్ళే ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. 3 ఆడవాళ్ళే ఉంటే ఎవరండి? మొగుడు ఉంటేనే బతకడం కష్టం. ఏమంటే మొగుడు ఉంటేనే బతకడం కష్టం ఈ సమాజంలో. మొగుళ్ళే లేరు.
అది ఒకరికుండిపోయినా ఎటు చూసుకునేవాళ్ళు. కానీ అత్తకి లేదు మొగుడు, కోడలికి లేదు, తోడు కోడలికి కూడా లేదు. అర్థమైందండి? రైట్, ఎలా బ్రతకాలి వీళ్ళు? సమస్య వచ్చింది కదా అని చెప్పి ఏం చేస్తారు మరి చూద్దాం. వీళ్ళు ఇలా సమస్య మీ కుటుంబంలో వస్తే వెంటనే ఏం చేసేసేవారు చెప్పు? ఏనా పసుపు పారాని ఆరకుండానే భర్త చనిపోయాడు. చనిపోతే ఏం చేశారు పెద్దవాళ్ళు వచ్చి? తొందరగా తీసుకొచ్చేసి ఇంకొక పెళ్లి చేసేసారు. ఇది సమాజం చేసింది, ఇదే చేయమని కూడా చెప్పింది. కానీ ఇక్కడ చూడండి అయినా ఇది రూతు ఏం చెప్తుంది ఆ మాటను బట్టి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, మీ తల్లుల ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోండి నాన్న. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని మరలా, అంటే నేను అర్థమైందా? భర్తలు ఎట్టా చనిపోయారు, యవనుల్లో మీరు మరలా వెళ్ళి మీ అమ్మగారిలో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు తన ఇంట నెమ్మదిగా ఉండండి అని యెహోవా దయచేయును గాక. ఏ అత్తలు ప్రార్థన చేస్తారు చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఏ అత్తలు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఇక్కడ పడి ఉండండి, జీతం వస్తుంది. ఏమండి, కొడుకు చచ్చిపోయిన వెంటనే ఏం కూడా జాబ్ చేసి ఆమె అయితే ఇక్కడే ఉండే ఆమె ఎవరు మనకి పని వల్ల తెచ్చి పెడుతుంది అని అత్త మామలను చూసి ఉంటారేమో. కానీ ఇటు మంచి అమ్మ కలిగిన అత్తమ్మను చూసారా? అత్త అమ్మగా ఉంది ఇక్కడ. తను ఏమైపోతుందో వయసు అయిన కాలంలో కొడుకు కూతురు లేకపోతే, అది కోడలు కూడా లేకపోతే ఏమవ్వాలో ఆలోచించకుండా, మీరు యవ్వనంలో ఉన్నారు నాన్న, మీ అమ్మగారులకి ఇంటికి వెళ్ళిపోండి, మీ అమ్మ వాళ్ళు మళ్ళీ ఓ మంచి వారిని చూసి మంచి యవ్వనులకి మళ్ళీ పెళ్ళి చేస్తారేమో, చేసి మీరు సుఖంగా ఉండండి అని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటుందంటే, ఇది అమ్మ కాదా? ఇది అత్తగా ఉన్న అమ్మ ప్రియమైన వాళ్ళరా. అలాంటి అత్తగా ఉన్న అమ్మలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపించండి. ఏంటండి, లేరండి, అలా కోరుకునే వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి సమస్య. కింద ఇంకా చూద్దాం. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, అంటే ఈ ఊరు వదిలేసింది, సొంత ఊరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అత్త. కానీ వదలడానికి ముందు ఎలుగెత్తి ఏడుస్తున్నారట. ఏని ఏడుస్తున్నారు చెప్పనైనా? ఏమని ఏడవాళ్ళ వాళ్ళు, ఏమని ఏడుస్తున్నారు? కింద వచ్చింది చూద్దాం. నయోమి అనింది, నా కుమార్తెలారా, నా కోడళ్ళారా నోయా. దేవుడు కోరుకున్నా ఓ అత్త కోడలు ఎలా ఉండాలో చెప్పాను ముందే. మొట్టమొదట అది కూతురు. ఏమంటుంది, ఏమని పిలుస్తుందైనా? ఏ కోడలా, కోడలు ఎట్ట పిలుస్తారా ఇప్పుడు ఉండే వాళ్ళ? ఓసే అంటుందట. ఇంకేమని పిలుస్తారా? ఏ దరిద్రం, ఆమెమని పిలుస్తుందా? ఏ ముసల్దానా, అంతేనా? కోపాలు వస్తే వాళ్ళ భాషలు చూడాలి అక్కడ మనం, ఏమండి? కానీ అత్త ఏమని మాట్లాడుతుందండి? నా కుమార్తెలారా. అదండి బంధం. ఇది దేవుడు కోరుకున్న అత్త. ఇలాగే ఉండాలి అత్తన్న వాళ్ళని దేవుడు భూమి మీదకి ప్రవేశపెట్టాడు. ప్రేమైన వాళ్ళారా, నా కుమార్తెలారా, మీరు మరలుడి. మీరు మరలుడి అంటే తిరుగు పొండి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకై, మిమ్మల్ని మరలా పెళ్లి చేసుకోవడానికి ఇంకా కుమారులు లేరే. ఉన్నది ఇద్దరు చచ్చిపోయారు. మరలా నాతో వస్తానంటున్నారు. ఎందుకమ్మా నష్టపోతారు, వెళ్ళిపోండి అంటా ఉంది. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. ఒకవేళ వచ్చి మీరు, అర్థమైందైనా, నీ బిడ్డను కని ఇవి నేను చేసుకుంటా వెయిట్ చేసి అనే మనసున్న కోడళ్ళు ఎవరైనా ఉంటారేమో. ఉండినా చెప్పబడుతున్న సందర్భం ఏదంటే, నేను కని బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు భర్త లేడు. ఇప్పుడు నాకు భర్త ఉంటే పిల్లని కని ఇవ్వగలం. ఒకవేళ కని ఇచ్చినా అంతవరకు మీరు ఉండగలరా? ఇప్పుడు మీరు ముసలు అయిపోతారుగా. కానీ ఆ సందర్భం కింద రాశాడు, పురుషునితో నుండలేని ముసలదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి
కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఉందరా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని ఆ పురుషులు లేక ఆ ఒంటరి కత్తెలై ఉందురా. ఒంటరి కత్తిలై ఉందురా. నా కుమార్తెలారా మళ్ళీ ఎక్కడ కోడాలుగా పిలిచిన సందర్భాలు కూడా లేవనన్నా. కూతురు అనే పిలుస్తున్నారు. అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అయ్యా, యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంతట కంటే, మిమ్మల్ని నొప్పించిన దానికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఎందుకంటే నువ్వు మీకు పోయింది మొగుళ్ళు మాత్రమే, నాకు కొడుకులు కూడా పోయారు, నాకు మొగుడు పోయాడు. ఓకేనా, ఎక్కువ నేను నష్టపోయాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప వాగనైనా చిన్న కోడల పెద్ద కోడల ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుని అబ్బా ఎంత మంచి మాట చెప్పావే. ఇంతసేపు ఏడ్చింది ఏ ఏడుపా? ఎప్పుడు చెప్పబోతావా? అంతేనా? ఈ ముసలి దాంతో ఉంటే ఏంది అదే? మేము సంపాదించుకు చేయాలా? వెంటనే ముద్దు పెట్టుకొని ఎప్పుడైనా మనకు నచ్చినప్పుడు చెప్పిన మాట చెప్తే ఇట్ట అంటాం. మనకు నచ్చింది అది, ఆ మాట అక్కకి నచ్చింది. ఏం చేసేదంట ఆయన? ముద్దు పెట్టుకునేను. రూతు ఆమెను హత్తుకునేను. హత్తుకోవడానికి ముద్దు పెట్టుకోవడానికి 2 తేడాలు ఉన్నాయి అక్కడ. హత్తుకునేది వేరు, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేది వేరు. ముద్దు పెట్టుకొని అప్పగించే దొంగ ముద్దు ఒకటి ఉంది, ఖర్చుకొని కలకాలం ఉండేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ముద్ద హద్ద ఏదో ఇట్లుండగా ఏ కోడలు నువ్వు? హద్దుకునే కోడలివా, ముద్దాడే కోడలివా? మా అత్త ఉంది చూడు, గొప్పలు చెప్తారు. ఆయన మా అత్త ఎంత బాగా చూసుకుంటుంది నన్ను, బాగా చూసుకుంటుంది, పొగడుతుంది, వస్తుంది, రసం కూడా పోయేదు. అవునా కదా? కోడలు గురించి చెప్తుంటారు. అమ్మ నా కోడలకి ఏమి, ఇక్కడ కూర్చో, అక్కడ ఉండు, నువ్వు దిగవద్దు అని చెప్తుందంట. వస్తుంది, మొత్తం పని ఆమెతనే చేయిస్తుంది. ఏంటి? కానీ అది కాదండి ఇక్కడ కోరుకుంది. హద్దుకున్న దానికి చూపించింది క్రియల ద్వారా రూతు, ముద్దు పెట్టుకున్న దానికి చూపించింది ఓర్ప. క్రియలతో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళరా, వయసైన కాలంలో ఈ ముసద్ది ఎలా ఉండబోద్దని ఆలోచించలేదు. ఎప్పుడప్పుడు ఈ మాట చెప్పబోతామని ఎదురు చూసి వెళ్ళిపోయింది. ఆ ముద్దుకు అర్థం అది, కానీ ఇక్కడ హద్దుకున్న దానికి అర్థం ఇది. వెంటనే ఇద్దరు వెళ్ళిపోతారని ఎదురు చూసింది. ఓర్ప వెళ్ళిపోయింది. తిరిగి చూస్తే ఎవరు కూర్చున్నారు వెనక? రూతు. ఇంకేమ్మా, ఏనైనా నువ్వు కూడా వెళ్ళిపో, మళ్ళా మేము మొదటి పోదాం, మళ్ళా ఆ పోస్టుల కార్యములు చెప్పాలా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు అంటే ఆమె ఏమన్నది అయినా? అందుకు రూతు, అండర్లైన్, ఇక్కడ నుంచి దయచేసి దగ్గర పెట్టి వినండి, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. అత్త అమ్మా నన్ను ఇలా అనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము. నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడా? నీ దేవుడు నా దేవుడు. కోడలయ్యింది దేవుడు కొరకు. తల్లులారా, కోడలు నువ్వు ఎందుకు అయ్యావో తెలుసా? దేవుని కొరకు. నీ దేవుని కొరకు నేను కోడలుగా మారిందంట ఉందండి. ఇది కోడలంటే అర్థం. కోడలని అర్థంత వరకు తెలియకుండా కోడలుగా ఎవరైనా ఉన్నారేమో ప్రియమైన వాళ్ళరా, దయచేసి మీరు మనసు పెట్టి విని దేవుని కొరకు కోడలవ్వండి. నీ జనమే నా జనం, నీ ఊరే నా ఊరు, నీ దేవుడే నా దేవుడు. ఎట్లండి నీ ఊరు నా ఊరు అనుకుంటారండి? ఎప్పుడప్పుడు వీళ్ళు ఊరు ఇంకే చూస్తాను, మిద్ది మీద కూర్చున్నా కూడా ఏమైతే చూస్తానంటే మా ఊరు ఇట్టే ఉండేదే. అది తిట్టకూడదు, మిద్దెక్కి చూస్తుంది ఇట్లా, మా ఊరు ఇట్టే కదా ఉండేది.
కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిందో వెంటనే ఏం చేయాలన్నా, నీ ఊరు మారిపోద్ది. స్పెల్లింగ్ ఏదైనా ఇన్షియల్ మాత్రం మార్చుకొని వచ్చా మాకు. ఇన్షియల్ అంతే ఎందుకు నేను మార్చేది? ఆ ఇన్షియల్కి సంబంధించిన జనం అంతా నీ జనం అనైనా. ఆ ఇన్షియలే ఉండకూడదని ఇన్షియల్ తీసేస్తారు కొంతమంది, జనంగా చూడరు. ఇప్పుడు చెప్పు, నీ జనమే నా జనం అన్నప్పుడు అత్త నీ కొడుకులు ఎవరైనా ఉంటే వారే నా బంధువులు. నీకు కూతుర్లుంటే వాళ్ళే నా అక్కా చెల్లెళ్ళు. ఒకవేళ నీకు ఇంకా బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళే నా జనం. రెండు కుటుంబాల కలిపేదే నైనా కోడలి. అత్త కుటుంబాన్ని కోడల కుటుంబాన్ని కలుపుకునే జనాంగం పేరే ఇది. కలుపుకుంటున్నారా, తెంపుకుంటున్నారా? ఈరోజు తెంపి పారేస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. నా జనం అంటారా అండి? అనరండి. ఏమండి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సామెత, ఏం సామెత చెప్పునైనా? కొడుకు తరపున అటైనా భర్త తరపున ఉన్న బంధువులు చెప్పులు ఎక్కడ ఉంటాయన్నా? ఏమో వాకిట్లో ఉంటుందట. భార్య తరపున వచ్చిన బంధువులు ఎక్కడ ఉంటుందట? వంటింట్లో ఉంటుందట. వినలేదు, ఇది కూడా వినవాకండి మీరా. ఇప్పుడు పోయి చెప్పులు చూస్తారేమో. నిజమండి. కొడుకు తరపున వాళ్ళు దూరం అయిపోతున్నారు. అదిగో అక్కడ ఉంటుంది వాళ్ళ చెప్పులు, ఫస్ట్ గేట్. వంట గేట్ ఎక్కడ ఉండదన్నా? వంట గేట్ అంటే అర్థం ఏంటి? భోజనమే అది, అక్కడ ఉంటుందంట ఈ గేట్ అని. ఎందుకు వచ్చింది ఈ తేడా? ఆమె నిన్నంత బాగా చూసుకుంటుందని దాని అర్థం. నీ జనం నా జనం. నీ జనం ఎక్కడ ఉండాలంటే ఆ గేటు దగ్గరుండు. నా జనం ఎక్కడ ఉండాలా? అప్పుడు నువ్వే కదా వేరు చేసి చూపిస్తున్నావు. మాటికి ఎత్తుకున్నా, నీ వాళ్ళు వచ్చిన మాత్రం చికెన్దా, మా వాళ్ళు వస్తే డబ్బు లేదు. నువ్వు ఇదే కదా, గొడవలు లేవా? నిజం చెప్పండి. సమానంగా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారైనా అలా కూడా? భర్తలు వాడొచ్చినా, వీళ్ళొచ్చినా, బామర్ది వచ్చినా, వీళ్ళొచ్చినా వీళ్ళందరూ నా సహోదరులు అనన్న భావం భర్తకుందా? ఈడు చూపించాడు కాబట్టి ఆమె కూడా చూపిస్తుంది. ఓహో, నువ్వు అక్కడ చూపించావా? అంతేనా? నేను ఇక్కడ చూపిస్తాను. ఎక్కడ చూపిస్తే నీకు దిమ్మ తిరిగి బ్లాక్ అవుతుందో అది నాకు బాగా తెలుసు. అంతేండి. అదండి, ఇది సమస్యలండి. కానీ అది కాదండి, మీరు మొట్టమొదట దేవుని కొరకు కోడాలైన సంగతిని తెలుసుకుంటే పరలోకములో ఉండబోయేది ఈ జనం, అది నా జనం. పరలోకములు ఉండబోయేదే ఇదిగో ఈ ఊరు, అది నా ఊరు. ఇది ఓర్పాకు తెలియలేదు ప్రేమైన వాళ్ళరా. ఓర్పాకు అర్థం కూడా తెలియలేదు. కోడాలంటే అత్తకి తెలుసు. అత్త ఏమని మాట్లాడి తెలుసు? నిజమైన అత్త అయితే కీర్తనల గ్రంథం 45వ కీర్తన, కీర్తనల గ్రంథం 45వ కీర్తన 10వ వచనం చదువునన్నా. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఆలోచించి నా మాటలకు చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని మరువుము. యా ఓ కోడల్లారా, మీ స్వజనులను, మీ స్వజనులు అంటే ఏందని అర్థం? నీ సొంత వారును నువ్వేం చేయాలట? మరువుము. నీ స్వజనులను, నీ తండ్రి ఇంటి వారిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అది దేవుని యొక్క సంకల్పం నెరవేరాలి అంటే నీ ఇల్లు మరువు. నీ ఇల్లు ఎందుకు మర్చిపోవాలి? రూలా? ఏమండి, టీచర్ అబ్బాయి, ఆ అబ్బాయికి ఒక సంబంధం చూడమని నాకు కూడా చెప్పారు అండి. టీచర్ ఏ కావాలా? సరే రైట్, చూశారు. పుత్తూరులో ఒక అమ్మాయి దొరికింది ఆ టీచర్కి. రైట్, బాగుంది, వెళ్ళి మాట్లాడుకున్నారు, అందం ఉంది, ఓకే, ఈడు చూడు, ఓకే, సెట్ అయిపోయింది. ఇంకేం కావాలా? కట్న కానుకలు, సరే ఓకే, అది కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి చెయ్యెత్తిందట సభలో, అందరూ కూర్చొని మాట్లాడుతుంటే, నేను అబ్బాయితో కాసేపు మాట్లాడాలి. ఆయన ఆ అమ్మాయితో అబ్బాయి మాట్లాడాలని అబ్బాయి ఎత్తాలి చెయ్యి. ఇప్పుడు ఎవరు ఎత్తిందా? ఆడ
నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను, జరిగిన సంఘటనను. ఆమె ఎత్తింది చెయ్యి, నేను ఎవరితో మాట్లాడాలా? అబ్బాయి ఏం చెప్పని ఈడ అమ్మాయి అయిపోయాడు. సరే రా గదిలోకి తీసుకెళ్ళి గదిలో పెట్టి మాట్లాడి ఒక కండిషన్స్. అయ్యా మేమందరం కూతుర్లమే, కొడుకులు లేరు మా నాన్నకి, నేనే జాబ్ చేసేది, నా చెల్లెలు MBA చేసేసింది, కొద్ది రోజులు తనకు జాబ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత అమ్మ నాన్న మేమే చూసుకోవాలి. అందుకని నీకు నాకు పెళ్ళి అయితే నా సగం శాలరీ మా అమ్మోళ్ళకి ఇస్తాను, సగం శాలరీ మా అమ్మోళ్ళకి ఇవ్వాలి, నువ్వు అంగీకరిస్తే తాళి కట్టుకుంటా, వద్దనుకుంటే చెప్పుకుండా వెళ్ళిపో. ఇది గదిలో పిలిచి చెప్పిన మాట అండి. ఏమండి ఇప్పుడు ఎందుకు అవుతుందట కోడలు? ఆమె కోడలు ఎందుకు అవుతుందట ఇంట్లోకి? సగం శాలరీ ఎవరికి ఇవ్వడానికా? ఇదానండి కోడలు ఇవ్వడానికి? అయ్యా నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, ఈ ఒప్పందం చేసుకోవాలి గదిలోకి వెళ్ళి. అసలు బాప్తిసం పొందావా? మానవ గురించి సత్యం తెలుసా? దేవుని గురించి సత్యం తెలుసా? మానవ పత్రం తెలుసా? దేవుని విమోచన పథకం తెలుసా? ఇది నువ్వు పరీక్షించాల్సింది. ఇది లేక కట్టుకున్నావు కాబట్టి సగం ఈరా, సగం ఇవ్వాలి నువ్వు. ఇక్కడ సగం అంటది ఒంటి అటు పెట్టినట్టు, ఒంటి గుడారంలో అటు పెట్టినట్టు, తర్వాత చెప్పులు మొత్తం వంటింట్లోనే. ఇది ఇలా విడిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. ఎందుకనండి పెళ్ళిళ్ళు వీళ్ళ పంతాలు వీళ్ళయి. కానీ రూత్ అలా కాదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఏ విధంగా అయితే కోరుకున్నాడో అలాగే ఉండాలనుకున్నది రూత్. అమ్మ నే జనమమ్మా, నేను పెళ్ళింటి చేసుకుని కోడలుగా మారింది తండ్రి మొదటి నీకు, తర్వాత ఇదిగో నా భర్త జనాన్ని నా సొంత జనంగా చూసుకుంటాను, ఇదిగో మా అత్తను మా అమ్మలా చూసుకుంటాను. హద్దుకుని చెప్పిన మాటకు పరమార్థం అదే ప్రియమైన వాళ్ళరా. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా అంటే నో నేను వెళ్ళను, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఏమమ్మా వెళ్ళిపో, ఆమెలాగా వెళ్ళిపో, పెళ్లి చేసుకో, సంతోషంగా హ్యాపీగా ఉండు. యవ్వన ప్రాయంలో భర్త తోడుండాలి స్త్రీకి. అన్నం పెట్టాడు, చీర కొనిచ్చాడు, అన్నీ కొనిచ్చాడు, భర్త సాటిస్ఫై లేకపోతే అన్నీ వ్యర్థమరా, అన్నీ వేస్ట్. ఇట్టి ఆశలతో ఉన్న నేటి ఆడవాళ్ళు అనేనా, నేటి ఆడ ప్రపంచంలో ఇది లేకపోతే, సరైనటువంటి దాంపత్య జీవితం లేకపోతే కోర్టుకెక్కుతున్నటువంటి ఈ రోజుల్లో తను పూర్తిగా చంపేసుకుని నేను నీ కూతురుగానే ఉండిపోతానని చెప్పి వెళ్ళినది కదా కూతురు. ఆ కూతురు నత్త ఎలా చూసుకోవాలి? ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రేమ? అమ్మా నాన్న కూడా చెప్పరు, వాడి దాంపత్య జీవితానికి పనికొచ్చేవాడు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అన్నదమ్మలకు గౌరవం అగౌరవం అవసరం లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. ఎందుకంటే నాకు సరిపోయేవాడు వీడు అని లోకం చూస్తుంది. కానీ దేవునికి ఉపయోగపడేటట్టు నేను కోడలను అవ్వగలనా? దేవుడికి ఈ కొడుకుగా ఉండగలడా? దేవునికి ఈ అత్త అమ్మగా ఉండగలదా? నా అమ్మగా ఉండగలదా అక్కడ నడిపించడానికి? లేదా ప్రియమైన వాళ్ళరా, అందుకే గొడవలు ఎక్కువైపోతాయి. అందుకే తీర్చిదిద్దుకొని చెప్పిన మాట అత్త. ఒక కోడలు, నైనా నువ్వు వెళ్ళమ్మా, నేను వెళ్ళలేను, నీ దేవుడే నా దేవుడు అంటే ఈమె అత్త అయ్యింది. అందుకే ఈమె కోడలవుతుంది దేవునికే. దేవుని కొరకు కోడలు, దేవుని కొరకు అత్తలు ప్రియమైన వాళ్ళరా. మీ పంతాలు నెరవేర్చుకోవడానికి కాదు. గొడవ వచ్చిందంటే ముందు ఇది పెట్టండి, ముందు ఎత్తుకొచ్చి ఏందమ్మా ఈ గొడవ, ఇది దేవుడు చెప్పిన గొడవనే, ఇదే దేవుని పని కొరకు గొడవ, ఇదే గొడవ ఆడవలసింది. ఇది గడిసరి అత్త, సగసరి కోడలు గొడవ ఆడవలసింది దేవుని పని మీద. మందిర శుభ్రతకు వెళ్దాం. మందిర శుభ్రతకు అత్త కోడలు కలిసి వచ్చినారా? ఎవరైనా వచ్చారా? రండి, చేతులు జోడించి చెప్తున్నాను, వినడానికి మాత్రం చెప్పట్లేదు, రుచి రుచిగా ఈ మాటలను మీరు చేద్దురని. నెక్స్ట్ సండే కల్లా నిజంగా అత్తా కోడలు ఉంటే దయచేసి రండి, ఇక్కడికి రండి, స్వాగతిస్తాం. ఇది చూడని వాళ్ళు అత్తా కోడలుగా, నిజమైన తండ్రిని దేవుడు కోరుకున్న అత్త కోడలుగా మిమ్మల్ని చూసి మారే అవకాశం ఉంది. ఈరోజు రూతును, ఈరోజు నయోమిని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వారు నిజమైన అత్తగాను, నిజమైన కోడలుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈరోజు వాళ్ళ గురించి మనం పాఠాలుగా నేర్చుకుంటున్నాం. మరి మీరు పాఠాలుగా ఉండరా?
చెప్పేంత వరకేనా, వినేంత వరకేనా అండి? చేయడానికి చెప్తున్న సందర్భం ఇది. ఒకసారి ఆలోచించండి, ఒకసారి చూడండి. నేను మరిది ఎవరు? వీడ జన్మ. మరిదంటే అర్థమేనన్నా, నీ బిడ్డమ్మ, నీ బిడ్డగా చూసే వాళ్ళు ఉన్నారు నాయన, వదులు. చూసారా? తోడు కోడలు ఎవరు? ఏమంటారు నన్ను వాళ్ళని? ఆడబిడ్డ. ఆడబిడ్డ ఎవరు? బిడ్డ. ఆడబిడ్డ, నీ బిడ్డ. ఆడబిడ్డే, ఆ ఇంటి బిడ్డే. కానీ నీ బిడ్డ అయితేనే ఆడబిడ్డ అయ్యేదానికి. నువ్వు బిడ్డగా చూడకపోతే అత్త చచ్చిపోయింది, అత్త స్థానంలోకి వెళ్ళి నువ్వు అమ్మవు. నువ్వు ఆ బిడ్డకు నువ్వే బిడ్డవికి తల్లి. ఈ దృక్పథాలు ఏడున్నాయి ప్రియమైన వాళ్ళరా? అదండి, బైబిల్ని పక్కగా చదవండి ప్రియమైన వాళ్ళరా. అదిగో రూతు చెప్తున్న ప్రతి సందర్భం ఒళ్ళు పులకరించిపోయేటివే. ఆలోచించేయండి. దేవుడు కోరుకున్న అత్తలా ఉండి చచ్చిపోవాలనుకుంది నయోమి. దేవుడుకున్న కోడల్లా ఉండలా అనుకునింది. సత్త విధాల ప్రయత్నించి సహజ వాంఛను తన స్వాధీనం మందు ఉంచుకుందండి రూతు. అందుకే గ్రంథంలో అపురూపమైనటువంటి పాత్ర స్త్రీది, రూతుది. ఒక రూతులా ఉండు, ఎందుకు చెప్పుకోరు నిన్ను? ఒక నయోమిలా ఉండు, ఎందుకు చెప్పుకోరు నిన్ను? కోడల దగ్గర ఓ నయోమిలా లేదు వీళ్ళు చాలామంది. ఓ అత్త దగ్గర రూతులా కోడలుగా లేరు. అందుకే గొడవలు ప్రియమైన వాళ్ళు. ఒకవేళ గొడవ వచ్చిందనంటే చెప్పు, ఇక మొదలైనా ఓ రూతుగా ఉందాం, ఓ నయోమిగా ఉందాం. ఏం సాధిస్తారు చెప్పండి ప్రియమైన వాళ్ళరా? మీ పంతాలతో ఏం సాధించగలుగుతారు? నిత్య నరకగ్ని గాక. కాసేపు ప్రేమిస్తే ఏం పోయిద్ది? అత్తను అమ్మ అని పిలవబోతారని ఎదురు చూస్తుంటారు కొంతమంది అత్తలు. కొంతమంది కోడళ్ళు నన్ను కూతురుగా చూసుకోబోద్దని ఎదురు చూస్తే నిజమైన కోడళ్ళు ఉంటారు. మరి వారికి బంధాలను పంచివరా? ఈ ప్రేమను పంచివరా మీరు? ఇంకా మీకు పంతాలేనా? వద్దన్న. ఈ పాట విన్న తర్వాత నేను ప్రియమైన సోదరి సోదరులారా, వద్దు. ఒక నిజమైన అత్త, ఒక నిజమైన కోడలు ఎలా జీవించి చూపించారో, దేవుడు ఏమని కోరుకున్నాడో, ఇంత ప్రేమతో ఉన్నటువంటి ఈ అత్త మామలు ఎవరు చీల్చి చెండారారో, దీని వెనక ఎవరి హస్తం ఉందో వచ్చి ఆదివారం మీరు విందరు.